హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బంగాళదుంప పచ్చిశనగపప్పుతో కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం కర్రీ చేయాలా అని ఆలోచించే బదులు ఈ కర్రీ చేసేసుకోండి. ఎందుకంటే బంగాళదుంపలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచుకుంటారు కదండీ. పెద్ద ఉల్లిపాయలు, బంగాళదుంపలు అలా వేరే కూరగాయలు లేనప్పుడు ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు బంగాళదుంప పచ్చిశనగపప్పు కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. బాండీ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దీంట్లో 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నానండి, సన్నగా తరిగినది. అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా తుంచుకొని వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకుందామండి. వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఉల్లిపాయలు కొంచెం వేగే వరకు కొంచెం వేయించుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు మీకు కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన పోయే వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి బంగాళదుంపల ముక్కలను కూడా వేసేసుకోవాలండి. మీకు బంగాళదుంప ముక్కలు నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే కట్ చేసిన తర్వాత ఉప్పు నీటిలో వేసుకోండి. అలాగే పచ్చిశనగపప్పును కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి బంగాళదుంపలు వేసుకున్న వెంటనే పచ్చిశనగపప్పు కూడా వేసేసుకొని దానిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మొత్తం బంగాళ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ మనం నూనెలో కొంచెం సేపు ఫ్రై చేయండి. ఒక 1 మినిట్ ఇట్లా ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత దీనిలోకి వాటర్ ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ముక్కలు మనకి మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి. కొంచెం పోసుకున్నారు అంటే ముక్కలు అంటే మనం పచ్చెనపప్పు వేసాం కదా, అవన్నీ ఉడకడానికి మనకి కొంచెం టైం పడుతుంది. కాబట్టి కొంచెం ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మొత్తం దగ్గరికి వచ్చేలాగా ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇప్పుడు మూత తీసేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకోండి. చూడండి, ముక్క మొత్తం మనకి ఉడికిపోయింది. మనకి పప్పు కూడా ఉడికిపోతుందనమాట. ఒకసారి అలా చెక్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో కారం వేసుకోవాలండి. నేను ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను కారం. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకొని కొంచెం కారం పచ్చి వాసన పోయే వరకు కలుపుకొని దానిలో మీకు వాటర్ మనం వేసిన వాటర్ మొత్తము కూడా బాగా దగ్గరికి వచ్చేసింది అనిపిస్తే గనక ఒక చిన్న గ్లాసుడు వాటర్ యాడ్ చేయండి. కారం కొంచెం వేగిన తర్వాత అలా చేయడం వల్ల మనకి కర్రీ అనేది కొంచెం గ్రేవీగా వస్తుందనమాట. మరీ గట్టిగా రాకుండా ఉంటుంది. మనకి బంగాళదుంప చల్లారేసరికి ఇంకా కొంచెం దగ్గర పడిపోతుందండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే ఎండు కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకొని చివర్లో గరం మసాలా జల్లుకొని ఒక్కసారి కలుపుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప పచ్చిశనగపప్పు కూర రెడీ అయిపోతుందండి. చాలా రుచిగా ఉంటుందండి. మనకి ఏ కూరగాయలు లేనప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు పక్కన హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. లైక్ చేసినప్పుడు మీరు హైప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కింద పాయింట్స్ కనిపిస్తాయండి. ఆ పాయింట్స్ని ప్రెస్ చేస్తే కనుక మాకు పాయింట్స్ యాడ్ అవుతాయి. మీరు అలా ప్రెస్ చేయడం వల్ల మీకు ఎటువంటి మనీ కానీ ఏమీ కట్ అవ్వదనమాట. ఫ్రీ అనమాట హైప్ చేయడం అనేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆప్షన్ అండి. మీరు హైప్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట. నన్ను సపోర్ట్ చేయాలి అనుకునేవారు తప్పకుండా హైప్ కూడా చేయండి లైక్తో పాటు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.